రాయదుర్గం రహస్యం అంట. సర్కారుపై ఎస్బీఐ కేసు వెనుక రాజకీయ కోణం. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టితో రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకుల మంత్రాంగం. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఓ పార్టీ మాజీ మంత్రి, కీలక నేత. అందుకే ప్రత్యామ్నాయ భూమికి అంగీకారం తెలిపి హైకోర్టుకు. మే 4న టీజీఐఐసితో ఎస్బీఐ ప్రతినిధుల భేటీ. ప్రత్యామ్నాయ భూములకు మౌఖిక సుముఖత. 12న భూముల సందర్శన. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్షేత్రస్థాయి విచారణలో వెల్లడి. తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం అంట. ఎస్బీఐ చైర్మన్ రాజకీయ నేతల ఉమ్మడి డ్రామాగా భావన. ప్రధాని, ఆర్థిక మంత్రి ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలని యోచన. ముంబై నుంచి నేడు ఢిల్లీకి సీఎం, కేంద్రంతో చర్చించే ఛాన్స్ అంట. అది కొంచెం వేసి పెంచవా. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న ఎకరాల భూములకు టీజీఐఐసి నిర్వహించిన వేలం వ్యవహారంలో ఎస్బీఐ హైకోర్టుకు వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉందా? బ్యాంకు చైర్మన్ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కలిసి మంత్రంగా నడిపారా? ఓ పార్టీకి చెందిన మాజీ మంత్రి, మరో కీలక నేత కలిసి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారా అంటే ప్రభుత్వ వర్గాలు అవుననే చెబుతున్నాయి. అంతేనా? వేలానికి ముందు వేరే చోట భూమిని ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన ఎస్బీఐ ఆ తర్వాత మాట మార్చిందని స్పష్టం చేస్తున్నాయి. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిది వనపర్తి జిల్లా. ఆ ప్రాంతానికి చెందిన ఒక మాజీ మంత్రితో ఆయనకు స్నేహం ఉంది. మరి ఎవరు ఆయన మాజీ మంత్రి అంటే ఆయన పేరు ఇంకా చెప్పాలి, నా పేరు. అక్కడి నుంచే రాజకీయం మొదలైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్యాంకు చైర్మన్ వేలు పెట్టారు. దీనిని మేము సీరియస్గా పరిగణిస్తున్నామని ప్రభుత్వంలోని కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తం పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో భూముల విషయంలో ఇదేంది కొత్తగా ఉంది వార్త. ఇది ఎస్బీఐ వ్యవహరించిన తీరును ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు వివరించడంతో పాటు రాష్ట్రం తరఫున ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. ఒక పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ముంబై వెళ్లిన సీఎం రేవంత్ అటు నుంచే ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములను కేటాయించినందుకు సంబంధించిన శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ధన్యవాదాలు చెప్పనున్నట్టు సమాచారం. అనంతరం ఎస్బీఐ అంశంపై పీఎం, కేంద్ర మంత్రి, ఆర్బీఐ గవర్నర్ను కలిసే అవకాశం ఉందని తెలిపిందట. ఇదేదో పెద్ద సబ్జెక్టే. రాజకీయ కోణంపై సర్కార్ ఆరా. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం దగ్గరున్న హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని సర్వే నెంబర్ 83/1లో 5 ఎకరాలకు టీజీఐఐసి నిర్వహించిన వేలంలో ఎకరాకు 233 కోట్ల రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. ఆ వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. వేలం పూర్తయ్యాక భూములు తమవేనంటూ బ్యాంకు ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లడం వెనుక రాజకీయ కుట్ర ఉందని రాష్ట్రానికి చెందిన 2 నాయకులు చక్రం తిప్పారన్న విషయం విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్బీఐ చైర్మన్, ఆ రాజకీయ నాయకులు కలిసే డ్రామా చేస్తున్నారని కూడా తెలిపినట్టు సమాచారం. తమకు కేటాయించిన భూమిలో 16 ఏళ్ల పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టని ఎస్బీఐ ఇప్పుడు తమపై బురద చల్లుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఎస్బీఐకి ప్రత్యామ్నాయంగా 500 కోట్ల విలువ చేసే భూమిని కేటాయించడంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందని, ఆ స్థలాన్ని ఎస్బీఐ అధికారులు సందర్శించడంతో పాటు మౌఖికంగా దానిని తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కానీ అనూహ్యంగా 2 వారాల్లోనే మనసు మార్చుకొని కోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ హస్తం ఉంది. ఇదైతే 100% రాజకీయ హస్తం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. దానిని ఆరా తీయగా ఎస్బీఐ చైర్మన్గా శ్రీనివాసులు శెట్టిది తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు కావడం. ఇది వనపర్తి పక్కనే ఉంటుంది. ఆయన ప్రస్తుత వనపర్తి జిల్లా వాసి కావడం, స్థానిక రాజకీయ పరిచయాలకు ప్రభావితమై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 16 ఏళ్ల పాటు తమకు కేటాయించిన భూమిని వినియోగించుకొని ఎస్బీఐ ఇప్పుడు మాత్రం అదే భూమి కావాలంటూ కోర్టుకు వెళ్లడాన్ని ఇదే కారణమని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో చేస్తున్న అన్ని లావాదేవీలను ఉపసంహరించుకోవాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చిందని, దానికి ఉన్న లీడ్ బ్యాంక్ హోదాను కూడా మరో బ్యాంకుకి ఇచ్చే యోచనలో
ఉన్నట్టు తెలిసింది. ఇది భూమి అంశం. రాయదుర్గంలో మధ్యలో భూమి వేలం వేస్తే బాగా డబ్బు ధర వలికింది. అది ఎస్బీఐది అనేది అయితే ఎస్బీఐ అప్పుడేమనలేదు. అయితే వనపర్తికి చెందిన ఒక మాజీ మంత్రి సాయంతో ఇదంతా రాజకీయ కుట్రకోణం జరిగింది అనేది ప్రభుత్వం గ్రహించిందంట, విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఇక మాజీ మంత్రి అంటే ఎవరున్నారా? మాజీ మంత్రి అంటే ఇప్పుడు ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరు? నిరంజన్ రెడ్డి ఉన్నాడు. మాజీ మంత్రి అంటున్నాడు. ఇప్పుడు ఆయన జూపాలి కృష్ణారావు ప్రజెంట్ మంత్రి. మరి ఇక ఆయననే మాజీ మంత్రి. మరి ఇంకేం జరిగిందో ఆయనది కూడా వనపర్తి అంట, ఎస్బీఐ చైర్మన్ది శ్రీనివాసులు చెట్టిది. మరి ఈ అంశం గురించి మరి అప్పుడు ఏమనకుండా ఎస్బీఐ చైర్మన్ కూడా ఇప్పుడు అన్నాడంటే మరి దాని వెనుక ఏం మతలబు ఉందో మరి చూడాలి. మరి ఆ వార్త ముందు ఇంకేమవుతుందో.